నమస్తే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఒకసారి పాడారు కన్నా ఈ పాట ఏమిటో తెలుసా పెళ్లి శుభాకాంక్షల సినిమాలో చాలా చక్కటి సినిమా ఇలాంటి సినిమా ఇప్పుడు రావట్లేదు మరి నాకు చాలా ఆనందం వస్తుంది అరే అరవద్దే పాట పాడిపిస్తా చివరికి అయిపోయింది వల్లభరావుపల్లి పాలమూరు జిల్లా వల్లభరావుపల్లి గ్రామము మిడ్జిల్ మండలంలో చాలా ఆనందం ఉంది నా యూట్యూబ్ పని దొరికింది మొన్న మాదా పిల్ల పండగ చేసుకున్నా ఇలా వల్లభరావు పిల్ల పండగ చేసుకున్నా అంటే ఇలాంటి వ్యక్తులు దొరికితే నాకు పండగ ఇక కొంతమంది ఉంటారు ఏ గాడేదో సోది పెడుతున్నారు సోది గాడు ఏ మనం పోందా అని గుంజుకొని పోతారు ఇట్లా గుంజుకొని పోతుంటారు రారా అంటే చూసారు అడిగేసిన సమయం మించిపోయింది చర్చల షాప్ ఉంటుంది ఎక్కడుందో పక్క తోలించండి మీ ఇంటి పక్కన ఉంటే మన ఇద్దరు పోవాలి అది చాలా మంచిది ఆరోగ్యం పంపి ఇక్కడ నుంచి పంపి శాఖకి మీ ఇద్దరు అన్నమ్ములు వెళ్ళాలి మీ పేర్లు బాగున్నాయి అమ్మ నమస్కారం ముత్యమంతా పలుకు ముఖమెంత ఛాయ ముత్తైద కుంకుమ బ్రతుకెంత ఛాయ అను రైట్ నాకు ఎందుకు అంత ఆడదనిపిస్తుంది ఇలా చాలా చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు కొన్ని టీవీ ఛానల్ పోతే కొంతమంది ఎగిరి మాట్లాడుతుంటారు అంత పెద్ద ఛానల్ కాకపోయినా చాలా చక్కగా స్పందించారు మరి సంతోషం అమ్మ నీ పేరు పద్మావతి ఎవరో తెలుసా దేవునికి భార్య ఉంటది ఎవరు ఆయన పేరు వెంకటేశ్వర పద్మావతి మరి మీ ఆయన పేరేంటో బాలకిషన్ బాలాజీ సంతోషం మీరు ఏం పని చేస్తుంటారు వ్యవసాయం ఏమేం పంటలు పెడతారు చికెన్ ఎట్లా కేజీ భక్తులు మాలాడు వచ్చినప్పుడు ఫ్రీ ఇస్తారా ఏరా ఓ ఏమో దాదాపు చేయాలన్నప్పుడు చేయడమే చేస్తాం అది ఇప్పుడు ఇవ్వవు మరి ఇలా చెప్పాలి ఇస్తాను ఇస్తారని అన్నారు నిజమేలే నిజమే ఉన్న మాట చెప్పినాం దాదాపు మనం చేసుకుంటూ పోతుంటే ఇల్లు గుళ్ళు అవుతుంది చేసేటప్పుడు చేయాలి దాని అవసరం ఇప్పుడు ఏదో గుడి కడుతున్నా అంటే బడి కడుతున్నా అంటే అదే నీ వంతు కింద పడదంటే ఇస్తావు కానీ ఇప్పుడు దానాలు చేసుకుంటూ పోతే గడవదు ఇల్లు సంతోషం ఎంతమంది మనకి సంతానం అందరు పెళ్లి అయిపోయినా నేనే మనం పోతుంటాం ఎప్పుడప్పుడు ఎప్పుడైనా పడిపోతావా పోతుంటారా మరి అప్పుడు పలస నేను పాట పడతావా అమ్మ రాదా ఏది రాదా ఏది సంతోషం పర్లేదు రాణి మంచి పని ఇంకా ఎందుకు వస్తే బాధపడ్డాను రాందే ఉత్తమం మీ అమ్మగారు తల్లి గారు ఇదే ఊరు అత్తగారు కంచన్పల్లి మీ అమ్మ పేరేంటమ్మా బాల్బాయ్ మరి కట్టుకోలు ఎక్కువ బాయ్ అని పిలుచుకుంటారు వాళ్ళకు మీకు ఇంటి కూడా బాగా వచ్చి అనుకుంటామా మీ దాంట్లో వీళ్ళ పెళ్లిలో పోతే అలసిపోతాం మేమైతే ఎందుకంటే సమయం చాలా పెద్దగా ఉంటది వీళ్ళ కార్యక్రమాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి బాగా ఎంజాయ్ చేస్తారు మార్వాడీసు కట్టుకోలు కదా అమ్మ బాగా ఎంజాయ్ అసలు బావ మర్దాల వరుసలు ఉంటే ఇంకా రకరకాలు ఉంటే వాళ్ళ పెళ్లికి 4 రోజులు పోయినాకో అలసిపోతారు కానీ ఎంజాయ్మెంట్ చాలా చక్కటి ఫుడ్ పెడతారు ఆనందమే బ్రహ్మానందం ఎందుకంటే ఎవరు వచ్చినా వీళ్ళ పెళ్లికి పోతే కొంచెం ఇచ్చి పెట్టుకొని పోవాలి టైం అని తీసుకుపోతారు వచ్చే వరకు ఏ టైం అవుతారో తెలియదు చాలా సంతోషం అమ్మ ఎందుకంటే కట్టుకొని నాకు చాలా మంది మా ఊళ్ళో మామలు అవుతారు మా చిన్నదన గ్రామం తలకొండపల్లి మండలము రంగారెడ్డి జిల్లా బహుశా ఈ వీడియోలు చూసుకొని ఉంటే కూడా చడదానంటారు మా ఊరు బహుశా మీ చుట్టాలు కూడా ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే మా ఊళ్ళో కట్టుకొని చాలా పేరు గాంచారు మంచి రకరకాల మరి తెలుగు తీసుకున్నాం మరి అందరికి పావని బాయ్ మాట్లాడి ముందే అడిగిన నేను ఒక పాట పాడతా ఘనమైన ఈ గంగ రాదు చెప్పిన పాట పావని నీ పేరు చాలా చక్కగా ఉంది ఈ ఇల్లును భుజాల మీద వేసుకొని పెద్దరే వెళ్ళి మా బాగుంటాడు పెద్దరు గౌడు వాళ్ళ భార్య చిట్టి మా చెల్లెలే అవుతుంది ఆయన కూడా మొన్న మీ ఊరికి పోయినా మొన్న పెద్దరేళ్ళు ఆట ఆడేది మహాభారతం అంటే నా ఫోన్ కూడా వస్తుంది ఆయన పేరు వెంకటే పంతులు ఒట్లాయన ఎవరు కూడా నేను కూడా వెళ్ళిపోతా వెంకటే పంతులు నేను వీడియో తీసిన మీ ఊరు ఆట కూడా ఉంది ఉపేంద్ర మా బావని ఆయన కూడా అయిపోయి వేసిండు బావని నీ మీద చాలా బాగా ఉంది అత్త మామని చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అందరిని చూసుకోవాలి ఆడవాళ్ళు ఆది పరాశక్తులు మగవాళ్ళు కొంచెం పెగ్గేసుకుంటా ఎక్కడో పోతాం ఇంటికి ఇల్లాలు దీపం అంటే ఈ మధ్య సీరియల్లో సినిమాల్లో ఆడవాళ్ళను చెడుగా చూపిస్తుంది కానీ ఆడవాళ్ళు భూభారం మొయ్యాలి ఆడవాళ్ళు చక్కటి భర్త దొరికితే ఆనందమే దొరకలేకపోతే అవస్థ అన్ని భారం తట్టుకొని ముందుకెళ్ళే స్త్రీయే పుణ్యస్త్రీ అమ్మ ఏమంటావు
రకరకాల బాధలు ఉంటాయి స్త్రీలకు. మనం సెలవు తీసుకుందాం. మరి చివరగా అందరికి ఒకసారి జై, ఇక్కడ రండి పిల్లలు, రండి రండి, జై శ్లోకం ఇద్దాం. మీరు అనండి, ఏమంటారో చెప్పండి. జై 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 మాతా భారత్ 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 మాతా, జై 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 మాతా భారత్ 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 మాతా, జై శివాజీ జై శివాజీ. మరి ఈ రోజు ఛత్రపతి శివాజీ వంశంలో పుట్టిన ఆరకట్టి కులంలో ఆనందంగా మరి నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి. మరి ఇలా నాతో ప్రేమను పంచారు కనుక మన ఛానల్కు చాలా సపోర్ట్ చేశారు కనుక నేను ఇప్పటిదాకా సమయం ఆలస్యమైంది. ఇక మరి శాంతాబాయి మరి యాదయ్య ఇప్పుడు మనకు ఏమేమి ఆతిథ్యం ఇస్తారో చూద్దాం. వీళ్ళందరూ నిలబొట్టి ఒక్కడే వెళ్ళిపోతా అంట. జై శ్రీరామ్. అమ్మ తెలుగు అందరికి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకోండి. ఇలాంటి ఛానల్ మీరు ఎప్పుడు చూసి ఉండరు, తీసుకోండి. జై శ్రీరామ్. రాత్రికి సాయంత్రం వరకు వస్తాయి. ఓం నమ శివాయ.